अस्सलामुअलैकुम। వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ మెహందీ. చూడండి, ఈరోజు మనం గోరింటాకుతో డిజైన్ వేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇప్పుడు కోన్ డిజైన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఆషాఢ మాసం కనుక ఆషాఢ మాసంలో కొంతమంది గోరింటాకు పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుందని నమ్ముతారు. అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి డిజైన్తో గోరింటాకు డిజైన్తో వచ్చేసానండి. ఇంకో విషయం, ఈ వీడియోలో మనం గోరింటాకు ఫ్రిడ్జ్లో పెడితే పండుతుందా అనే టిప్ కోసం ఈ వీడియో చూస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ కోసం కోన్తో అవుట్లైన్ వేసుకోండి. మీకు కావాల్సిన టిప్ కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన డిజైన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఈ డిజైన్ అవుట్లైన్గా వేసుకున్నాము. ఇప్పుడు ఈ డిజైన్ లోపల గోరింటాకుతో మనం ఒక టూత్పిక్ సహాయంతో టూత్పిక్ తీసుకొని ఈ అవుట్లైన్స్లో గోరింటాకు మొత్తం ఫిల్ చేస్తాము. చూడండి, మనం ఇప్పుడైతే గోరింటాకు ఫిల్ చేస్తున్నాము. ఫస్ట్ ఫింగర్స్కి పెట్టేశాను. నెక్స్ట్ మనం టూత్పిక్ సహాయంతో మనం ఏ డిజైన్ అయితే కంప్లీట్ చేసామో ఆ డిజైన్ లోపల అవుట్లైన్కి బయటికి వెళ్లకుండా గోరింటాకు అయితే ఫిల్ చేయాలండి. ఈ వీడియోని చూస్తున్నవారు ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. గోరింటాకు అయితే లైన్స్కి బయటికి పోకుండా మనం ఇక్కడ ఫిల్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. మనం ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే గోరింటాకు ఫ్రిడ్జ్లో పెడితే బాగా పండుతుందా అని. తప్పకుండా పండుతుందండి. టిప్ ఏంటంటే మనం ఆకుని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఆకుని నూరి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనం పెట్టుకునే రోజు గోరింటాకు బయట తీసి అందులో ఒక నిమ్మకాయ పిండుకొని బాగా కలిపి మనం గోరింటాకు పెట్టుకుంటే గోరింటాకు ఎర్రగా బాగా పండుతుందండి. నేను ఈ గోరింటాకు నూరి 15 రోజులు అవుతుందండి. అదే గోరింటాకు నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను 15 రోజుల తర్వాత. చూడండి, నా గోరింటాకు అయితే ఫిల్ చేయడం అయిపోయింది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి ఫ్రెండ్స్, నా గోరింటాకు అయితే 15 రోజుల తర్వాత కూడా ఎంత బాగా పండిందో. ప్లీజ్ కామెంట్ చేయండి. నా గోరింటాకు ఎలాగుందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, నా గోరింటాకు 15 రోజుల తర్వాత అయితే ఇలా పండింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.